Hello, yes. Microscope parts of microscope and compound microscope parts model ST04. ఇవి సుపీరియర్ మోడల్. నెంబర్ 1 ఐపీస్ అండి. ఇది ఐపీస్. నెంబర్ 2 ఐపీస్ హోల్డర్. ఈ ఐపీస్ ద్వారానే మనం చూస్తాం. తర్వాత ఐపీస్ హోల్డర్, దీన్ని పట్టుకునే హోల్డర్ ఇది. దీంట్లో ఐపీస్ ఇన్సర్ట్ చేస్తాం. థర్డ్ వన్ ఆబ్జెక్ట్ లెన్స్ రొటేటర్. ఇది మూడోది ఆబ్జెక్ట్. ఈ ఆబ్జెక్ట్స్ మనము కాంటెంట్ ఏదైనా స్లైడ్ ఇక్కడ పెడితే దీని ద్వారా ఫోకస్ అయ్యి మనం ఐపీస్ ద్వారా చూడగలుగుతాం. ఇది ఆబ్జెక్ట్ లెన్స్ రొటేటర్. ఇది ఈ విధంగా తిరుగుతుంది, చుట్టూ తిరుగుతుంది, ఇటువైపు అటువైపు తిప్పచ్చు ఈ విధంగా. తర్వాత ఫోర్త్ వన్ ఆబ్జెక్టివ్ లెన్స్. ఈ లెన్స్ ఇవి మనం డిటాచబుల్ చేయొచ్చు. స్క్రూ టైప్ వస్తాయి. ఈ లెన్స్ ఈ విధంగా ఉంటాయి. ఈ ఆబ్జెక్టివ్ హోల్డర్స్ ఇది లెన్స్. తర్వాత ఈ ఫిఫ్త్ వన్ స్పెసిమెన్ స్టేజ్. మనం ఏదైనా కాంటెంట్ ఏదైనా చూడాలంటే స్పెసిమెన్ స్లైడ్. ఏదైనా స్లైడ్ మీద మనం ఏదైనా ఒక వాటర్ కానీ ఇంకోటి బురద కానీ ఇలాంటి బ్యాక్టీరియా కానీ స్లైడ్ మీద కాంటెంట్ కెమికల్ ద్వారా వేసి దీని ద్వారా చూస్తాం. ఆ స్లైడ్ మీద దీన్ని ఏమంటారంటే స్పెసిమెన్ స్టేజ్ అంటారు. తర్వాత సిక్స్త్ వన్ ఈ డయాఫ్రమ్ డయల్. ఇది మనము ఏదైనా కూడా ఈ డయాఫ్రమ్కి డయల్. ఇది ఇక్కడ నుంచే ఫోకస్, దీనికి రంధ్రం ఉంటుంది. ఇది క్లోజ్ చేసుకోవచ్చు, ఓపెన్ చేసుకోవచ్చు. ఇది మనకేమవుతుందంటే దీని ద్వారా ఇక్కడ ఈ ఇల్యూమినేటర్ మిర్రర్. ఈ మిర్రర్ కానీ ఎల్ఈడి సోర్స్ లైట్ కానీ ఈ రెండు ఫిట్ చేసుకోవచ్చు. ఇది ఓల్డ్ మోడల్. ఇప్పుడు ఎల్ఈడి లైట్ సోర్స్ దీని స్థానంలో ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ లైట్ ఇక్కడ చేసుకోవచ్చు. దీని ద్వారా మనము ఇక్కడ డయాఫ్రమ్ డయల్ సిక్స్త్ వన్ ద్వారా ఇక్కడ లోపల ఈ కాంటెంట్ ఈ స్లైడ్ స్పెసిమెన్ కదా, ఈ స్పెసిమెన్ మీద లైట్ పడుతుంది. దీన్ని ఈ విధంగా దీన్ని క్లోజ్ చేసుకోవచ్చు. ఇది అడ్జస్టబుల్, ఇక్కడ అడ్జస్ట్ కూడా మనం చేసుకోవచ్చు. ఇది ఇల్యూమినేటర్ మిర్రర్. దీని ద్వారా మనం ఎల్ఈడి సోర్స్ లైట్ సోర్స్ అంటారు దీన్ని. తర్వాత స్పెసిమెన్ హోల్డర్ క్లిప్స్. ఈ స్పెసిమెన్ హోల్డర్ క్లిప్స్ ఇవి ఇక్కడ మనం స్పెసిమెన్ ఈ విధంగా ఉంచి అది అటు ఇటు కదలకుండా పైన హోల్డర్స్ పెడదాం. ఈ విధంగా హోల్డర్స్ ఫిట్ చేస్తాం. దీన్ని స్పెసిమెన్ హోల్డర్స్ అంటాం. తర్వాత నెక్స్ట్ ఫోకస్ ట్రావెల్ సేఫ్టీ స్క్రూ. ఈ నైన్త్ వన్ చూసారా, ఫోకస్ ట్రావెల్ స్పెసిమెన్ స్క్రూ. ఇక్కడ ఈ స్క్రూని అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఈ ఫోకస్ ట్రావెల్, ఈ ఫోకస్ చేసే ఈ పార్ట్స్ని అడ్జస్ట్ చేసే స్క్రూ ఇది. నెక్స్ట్ టెన్త్ వన్ స్టాండ్ కాలమ్. ఈ స్టాండ్ కాలమ్ ఏమంటే ఈ టోటల్ ఇక్కడ నట్ ఉంది. ఈ నట్ను లూజ్ చేసుకొని ఇక్కడ ఈ విధంగా పట్టుకొని ఈ స్టాండ్ కాలమ్ పెట్టుకుంటే ఇలా పైకి కిందికి కదులుతుంది. ఇది అడ్జస్ట్మెంట్ కోసం ఇది పెట్టారు. తర్వాత ఫోకస్ అడ్జస్ట్మెంట్ నాబ్ 11 ఫోకస్ అడ్జస్ట్మెంట్ అంటే కాన్స్ట్రాక్ట్స్ అంటారు. దీని కాన్స్ట్రాక్ట్ ఏమంటే ఇది మనకు ఈ ఇల్యూమినేషన్ మిర్రర్ ద్వారా వచ్చిన లైట్ ఆ ఇమేజ్ కాన్స్ట్రాక్ట్ అడ్జస్ట్మెంట్ ద్వారా కొంచెం దూరము దగ్గర తీసుకొని క్లియర్ కట్గా కనపడడానికి ఈ కాన్స్ట్రాక్ట్ ఫోకస్ అడ్జస్ట్మెంట్ నాబ్ ఉంటుంది. ఇది తోడ్పడుతుంది. తర్వాత 12th కోర్స్ ఫోకస్ అడ్జస్ట్మెంట్ నాబ్. అంటే ఈ కోర్స్ ఫోకర్ ఈ స్టేజ్ ఉంది కదా, ఈ కోర్స్ ఫోకస్ అడ్జస్ట్మెంట్ ఈ ఐపీస్ ఆబ్జెక్టివ్స్ ఉన్న ఈ పార్ట్ను మొత్తం కదిలించడానికి పైకి కిందికి అంటే ఈ స్పెసిమెన్ చూడడానికి అవసరమైన డిస్టెన్స్ని అడ్జస్ట్ చేయడానికి దీన్ని కోర్స్ ఫోకస్ అడ్జస్ట్మెంట్ నాబ్ అంటారు. దిస్ ఈజ్ కాంపౌండ్ మైక్రోస్కోప్. ఇదే విధంగానే ఇది మనకు ఈ స్టేజ్ మైక్రోస్కోప్. ఇది ఏమంటారంటే మనకు ఈ స్టేజ్ ఈ విధంగా అటు ఇటు హారిజాంటల్గా కూడా మూవ్ అవుతుంది. ఈ హారిజాంటల్ మూవ్ అయ్యే సిస్టమ్ని మనం కోయాక్సిల్ స్టేజ్ అంటాం. మామూలు వోల్ట్ టైప్ అయితే ఈ స్టేజ్ కదలదు. ఇది మాత్రమే మనము కోర్స్ ఫోకస్ అడ్జస్ట్మెంట్ నాబ్ మాత్రమే కదిలించుకుంటాం. తర్వాత ఫోకస్ అడ్జస్ట్మెంట్ నాబ్ ఉంది. ఈ నాబ్ను మాత్రమే కదిలించుకుంటాం. ఈ విధంగా మనకు స్టాండ్ కాలమ్ ద్వారా పైకి కిందికి అడ్జస్ట్ చేస్తాము. కానీ ఈ స్టేజ్ అడ్జస్ట్ కాదు. ఇప్పుడు కొత్త సిస్టమ్ ద్వారా కోయాక్సిల్ సిస్టమ్ ద్వారా స్టేజ్ అడ్జస్ట్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.